Hello guys, welcome to my YouTube channel guys. Please do channel my Sakrapara. So please subscribe. Sukrpa. నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? ఇది బిల్డింగ్లు ఇప్పుడు చూడలేదా? షెట్లు ఆడతావా? నాకేంటో దోమల బ్యాట్కి షెట్ల బ్యాట్కి తేడా తెలియట్లేదు. పూజ బ్రహ్మానందతో లోలో పడద్దంటావా? పద. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. ఎవరిని ప్రపోజ్ చేసినా టికెట్లే చెల్లిపోతున్నారు వాళ్ళు. అసలు ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా లేదా సేమ్ నాలానే ఫీల్ అవుతుందా ఇరిటేట్గా ఫీల్ అవుతుందా ఏం తెలియట్లేదు నాకు. నా ఫ్రెండ్ శృతి గుర్తుందా? తెల్లగుంటది. తను కూడా సేమ్ నీలాంటి సిచ్యువేషనే. ఓ, మ్యారేజ్ కి ముందు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఎప్పుడు ర్యాంట్ చేసేది. అప్పుడేమైంది? ఇప్పుడు నీ రిలేషన్షిప్ కూడా అలానే ఉంది. అప్పుడు తను ఏం చేసింది? వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బ్రేకప్ స్టేజ్ వరకు వెళ్ళారు. అప్పుడు తను ఒక ఆస్ట్రాలజర్ అఖిల అని ఒక ఆవిడతో మాట్లాడింది. అదేదో యాప్ ఆస్ట్రోటాక్. ఓ, తను డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది అంతే. ఆవిడ మొత్తం ఈ అమ్మాయి ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉందో కూడా చెప్పేసింది మొత్తం. అప్పుడు ఆవిడ ఇది టెంపరీ ఫేస్ మాత్రమే, 1 week లో సెట్ అయిపోతుందని చెప్పారు. అండ్ గెస్ వాట్, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 1 week లో వాళ్ళ పార్ట్నర్ అమ్మాయికి మెసేజ్ చేశాడు. అప్పుడేం జరిగింది? నీకు తెలుసు కదా, లాస్ట్ డిసెంబర్ వాళ్ళకి మ్యారేజ్ కూడా అయింది. అవునవును, పనసపట్టు బిర్యానీ జున్ను బాల్స్ పెట్టారు. ఏంటోనే అసలు భ్రమలో నన్ను లవ్ చేస్తుందా లవ్ చేయదా ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రొడిక్ట్ చేసి చెప్తారా ఈ విషయాలని? ఎస్, డెఫినెట్లీ. నువ్వు ఆస్ట్రాక్ యాప్లో వాళ్ళతో మాట్లాడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఫస్ట్ చాట్ కూడా ఫ్రీయే. ఓ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడు చేసుకుంటా. భ్రమ భ్రమ. ఓకే, ఆంటీ వెయిట్ చేస్తుంది, పద. బా, వాట్ ఏ లైన్, వాట్ ఏ థాట్, మైండ్ బ్లోయింగ్. అంత గొప్పగా ఏముంది అందులో? ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు. మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా ఓవర్ యాక్షన్ చేస్తేనే ఆడికి బాగా ఇంగ్లీష్ వచ్చని గొప్పగా ఫీల్ అవుతారు. నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు? మా మేనేజర్ బాగుందని లైన్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేయడానికి ట్రై చేసాం, అది కళ్ళు పెద్ద చేసింది. దీనికి ఆఫీస్కి వెళ్ళకపోవడానికి సంబంధం ఏంటో? పూజ, వెన్ యూ ఆఫర్ ఎవ్రీథింగ్ వాజంట్ ఇనఫ్, ఆఫర్ యువర్ ఆబ్సెన్స్. ఎందుకంటే సాల్ట్ ఇజంట్ ఆన్ ద మెనూ, బట్ వెన్ ఇట్స్ మిస్సింగ్ యూ ఫీల్ ఇట్. పా, చిన్న సెకల్ ఎవరా నీలో? ఓయమ్మా. ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా, సొప్పులు కుట్టేటోడికి సొప్పులు ఉంటాయా, లవ్ చేసేవాడికి లవర్ ఉంటుందా, ఇందులో బొమ్మలు ఉంటాయా ఏంటో. ఏముందని నీలో లవ్ చేయాలి? కాలు లేని కప్పే సెంగు సెంగుమని వంకర టెంకరగా ఎగురుతుంది. ఏం పేపర్లు అన్నా అవి? కొంపతీ శాస్త్ర మొత్తం నా పేరు మీద రాస్తానా? విడాకుల పేపర్లు రా. ఆంటీ, అంకుల్ విడాకులు తెచ్చారు. ఆంటీ, అంకుల్ పూతరేకలు తెచ్చారు. విడాకుల పేపర్లే గుంటకనా అవి? విడాకులా? అవును. ఏమయ్యా, నిజంగానే అంటున్నావా? అవును. అదే ఫైనలా? అవును. జోసెఫ్ అనే నీవు మార్గరీటాని వివాహం చేసుకున్నటకు ఇష్టపడుచున్నావా? అవును. మార్గరెట్ అనే నీవు జోసెఫ్ ని వివాహం చేసుకున్నట్టుగా ఇష్టపడుచున్నావా? అవును. ఏంటి మీ ఇద్దరు చర్చిలో పెళ్లి చేసుకుంటున్నారా? అవును అనుకుంటూ. విడాకులు ఎందుకు ఇవ్వాలి? మంత్లీ మెయింటెనెన్స్ కోసం నువ్వు లాయర్ వరకు వెళ్ళావు. అప్పుడే ఇంటి గొడవ రచ్చ వరకు వెళ్ళింది. విడిగానే ఉంటున్నాం కదా, ఇప్పుడు విడాకులు ఎందుకు? అంకుల్ మంచి ఆంటీని పటాయించారు. మనం పార్క్ లో చూసాం. నాకేం తెలియదమ్మా. చూసాం కదా. పాల బొగ్గలుంటే అన్నం పెడతానే మా అమ్మ సెంపేదమ్మా. అమ్మా వద్దు, నన్ను కొట్టొద్దమ్మా.
ఎక్కడ దొరికేవి నాకు? ఈ వయసులో నీకు పాలబుగ్గలు కావాలా? అవును. ఛీ కాదు, ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? తోడు కావాల్సి వచ్చింది. దానికి నేనున్నాను, ఎద్దులాంటి కొడుకున్నాడు. అమ్మా, నేను ఎప్పుడు నీకు ముద్దురానా? అంకుల్, మీరు పార్కులకి వెళ్తున్నారా, సినిమాలకు కూడా వెళ్తున్నారా? మా ఇద్దరికి బ్రేకప్ అయిందమ్మా. బ్రేకప్పా? అప్పుడే? నీకేమో లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు. నాకేంటి నాన్న అందరూ మొహమ్మద్ దూసి వెళ్ళిపోతున్నారు. అన్ని లవ్ స్టోరీలు సక్సెస్ అవ్వాలని లేదు కదా. మా నాన్న చూడడానికే సాయిబాబా భక్తుల్లా ఉంటాడు. చేసావని సిద్ధకార్తి పనులే. యథా తండ్రి తదా కొడుకు. ఎరా, హ? మా అమ్మని ఎందుకు వదిలేస్తున్నావని కొడుగ్గా నీకు అడిగే పనిలేదా? హ. మా నాన్న మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు అని అడగరా. ఆ. ఎక్కడ తక్కువ చేశాను? నీకు, మీ అమ్మకు, మీ నాన్నకు అందరికి సేవలు చేశాను. తిట్టుకుంటూ పెట్టే అన్నం కన్నా గుక్కడి విషయం విన్నా. చెప్పరా మీ అమ్మకి? ఆ. అంతేలే, నా నోరే మంచిది కాదు. అవును. అది అసలు నోరే కాదు. ఆ? అందరూ నన్నే అంటారు. మీకు నచ్చినట్టు చేసుకోండి. వెళ్ళి ఆంటీతో పార్క్ లో కూడా తిరగండి. ఆ పాలబుగ్గలు దాని పేరేంట్రా? సునందిని. ప్రసాద్, ఉమ్. సునందిని, సుకుమార్, సు. సుస్సు కొడుకు పేరేమో సులభ కాంప్లెక్స్. పేపర్స్ మీద సంతకం పెడితే వెళ్ళిపోతాను. ఈరోజు మంగళవారం. సంతకం రాదా? మ్మ్. ఆలోచించుకొని చెప్తాను. బాగా టైం తీసుకోండి ఆంటీ. ఈలోగా అంకుల్ వేరే ఆంటీతో లివింగ్లోకి వెళ్తాడు. ఏమో చెప్పలేం. మొన్ననే రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఫోన్ చేసి సైట్ తీసుకుంటారా అని అడిగింది. మీరు దానికి సైట్ వేస్తారు. సైట్ వచ్చే వయసులో మా బాబు సైట్ కొడుతున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ ఫాదర్ డికాప్రియో. సునీత, నువ్వు ఎస్ అంటే నా దారి నేను చూసుకుంటాను. నువ్వు అంటే? దొడిదారి చూసుకుంటాడు. మమ్మీ వెళ్తా. బాయ్ నాన్న. చూసావారా మీ నాన్న ఎలా మారిపోయాడో? బాగా టైం తీసుకున్నాడు కదా. ఏంటో కాల కృష్ణమ్మకి గోదావరికి తోడు. వాళ్ళు విడిపోతుంటే నీకు బాధగా లేదా? వాళ్ళు కలిసి ఉంటే అయ్యే గొడవలకి పక్కింటోళ్ళు ఇల్లు ఖాళీ చేసేస్తారు. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయనా? భ్రమరా కోసమా? వద్దులే. దొంగ మొహానికి హెల్పింగ్ నేచర్ లేదు. ఖచ్చితంగా దీనికి ఏ ఒరిస్సా నుంచో పాన్పారా చేసుకొని అట్టే బాటపట్టే చాపుకుంటే అలాంటి వస్తా చూడండి. దినమ్మ జీవితం. పూజ భ్రమరాంబికని సెట్ చేయొచ్చు కదే. ఏంటి బ్రోకర్లా కనిపిస్తున్నానా? ఆహా, మధ్యవర్తి. తను ఒప్పుకుందనుకో, భ్రమరాంబిక నచ్చేసాను, ఏ జడ్జినాక అంబరమే ఎక్కేస్తాను. అమ్మాయి వద్దు వద్దు అంటున్న అమ్మాయి వెనక పడ్డానికి సిగ్గులేదు? వద్దు వద్దు అంటున్న అమ్మాయితోనే కావాలి కావాలి అనిపించుకోవడంలో కిక్ ఉంది. సీయింగ్. ఒక అమ్మాయి నీకు పడాలంటే ముందు అమ్మాయికి నువ్వు నచ్చాలి. అమ్మాయి నీ దగ్గర సేఫ్ ఫీల్ అవ్వాలి. అంతేగాని కోచ్ చేష్టలు చేస్తేనో, 4 కుళ్ళు జోకులు వేస్తేనో నవ్వుతారు కానీ లవ్ చేయరు. అందుకే కదా నీ సపోర్ట్ అడుగుతున్నాను, అర్థం చేసుకోవే. సారీ బావా. నువ్వు మర్యాదగా సపోర్ట్ చేయలేదనుకో, నీకు రాకేష్కి మధ్య ఏదో మ్యాటర్ నడుస్తుందని మా అమ్మకి చెప్పేస్తాను. అసలే సీల్ రాకాసి సింపేస్తుంది. హలో, అంతేం లేదు. రాకేష్ అందరితో ఫ్లర్ట్ చేసినట్లే మాట్లాడతాడు, బట్ ఈస్ ఎ గుడ్ గాయ్. నాకు కనబడాలి. పెద్ద ప్రశ్న చేయించేస్తాను నాకు. ఎంతసేపే బ్రో, ఎక్కువసేపు అక్కడ ఉండగా అనుమానంగా కనిపిస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. రేయ్ పోరా, అంతర్వేది యూత్ ఐకాన్ రా ఇక్కడ. భ్రమ 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 పిలుస్తుంటే వెళ్ళిపోతావంటే చౌడా. ఒక అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది? ఆల్రెడీ నీకు రోగం ఉంది కదా, ఇది కూడా యాడ్ అయిందేమో అనుకున్నాను. విసిగించకు ప్రసాద్. ఏం చేయమంటావు భ్రమ, చూడగా నచ్చేసావు, రాత్రులు కూడా గుర్తొస్తున్నావు. అంటే పొద్దున గుర్తురాట్లేదా? ఐ మీన్ రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు. ప్రసాద్, నీకేమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నాకంత గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నిన్నే కన్విన్స్ చేసేవాడిని కదా. నేను కన్విన్స్ అవ్వను కదా.
లవ్ అంటే ఐ మీన్ పెళ్ళి అంటే నీకు ఎందుకు అంత ప్రాబ్లం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుని చెప్పు నాకు. నువ్వు నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి? పోనీ కాదు, ఎక్స్ హస్బెండ్ 1 night స్టాండ్ చేసావు అనుకుని చెప్పు. నీకేమైనా పిచ్చా? అది నీకు కదా. ఫిలోఫోబియా. ఆ రోగం ఎందుకు వస్తుందో చెప్తే ఆ రూట్స్ కనుక్కొని మూలికలు ఇస్తాం కదా. ఏ సంబంధం ఉందని నీతో చెప్పాలరా? అక్రమ సంబంధం. మరి లేకపోతే చార్జీపీడికి మాత్రం 100 క్వశ్చన్లు అడుగుతారు, ఎదురుగా మనిషి ఉంటే మాత్రం పట్టించుకోరు. అసలు నేనెందుకు నచ్చాను? సూపర్ గా ఉన్నావు. అప్పుడు నువ్వు కూడా సూపర్ గా ఉండాలి కదా. ఆల్రెడీ ముల్తాన్ బట్టి రాస్తున్నాను, రిజల్ట్ 2 వారాల్లో వస్తుంది. నీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలేసి నా వెనకాల ఎందుకు పడుతున్నావు? ఏం చెప్పాలి? చెత్త గాలికి కూడా ఎగురొస్తుంది, బంగారాన్ని మనమే సంపాదించుకోవాలి. ఈ విషయం ఎంతమందికి చెప్పారు సార్? 3కి. ఏంట్రా తడుముకోకుండా చెప్పేస్తున్నావు? అంటే నీకు ఎప్పుడు నిజమే చెప్పాలనిపిస్తుంది భ్రమరా నాకు. ఆహా, అయితే ఇంకో నిజం చెప్పు. మొన్న నువ్వు శారీలోనే చిద కొట్టేసావంటే బిగినీలో భలే ఉంటావు. అంటే ఇంగ్లీష్ పాపల్ని ఇమాజినేషన్లోనే చూసుకుంటాం కదా. ఒకవేళ అంతా సెట్ అయ్యి మనం కపుల్ అయితే అన్నీ నువ్వే కదా నాకు. మనం ఇంకా అవ్వలేదు కదా. నువ్వే లేట్ చేస్తున్నావు కదా. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. ఇంకా ఈ డిస్కషన్ ఎంతసేపు? ఫైనల్గా ఏదో క్లారిటీ ఇవ్వు. అంటే ప్రసాద్, నాతో కాసేపు కూడా సరిగ్గా మాట్లాడలేవా? వాష్రూమ్ అర్జెంటు. ఛీ, పోరా. పోవే. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే అస్సలు బాగా చెప్తున్నా. అయినా పోవే. ఇంకొకసారి కనిపించావంటే అప్పుడు చెప్తా. కళ్ళు పడుచుకో అయితే. అబ్బో, నీలాంటి వాళ్ళని ఎన్ని తిట్టినా సిగ్గురాదు. ముందు అమ్మాయి నచ్చగానే వదిలేయాల్సింది సిగ్గే. అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? హక్ చేసుకుని చెప్పు భ్రమరా. బాబు నీకొక దండం. పతియే ప్రత్యక్ష దైవం. ఎలా భ్రమా వెళ్ళిపోతావంటే? భ్రమా ఏ పిల్లఫోబియా. ఫిలోఫోబియా. నీకన్నా నీ రోగానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తావంటే? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు? మనుషుల్ని దూరం పెట్టమంటే అది మానసిక రోగం కాదు, పిరికితనం. నాకు వాష్రూమ్ అర్జెంటు. బాయ్. దిగవే. ఏ ఇప్పుడు నువ్వు కారు దిగపోతే డీజిల్ ట్యాంకులు అగ్గిపోలు గీసి విసిరేస్తాను, కారు బ్లాస్ట్ అయిపోద్ది, బాడీ కందకాయలు కాలిపోద్ది. సాడిస్ట్. ఏంట్రా ఎంతసేపు మమ్మల్ని చూసి కూడా హెల్ప్ చేయలేదు కదా. సాయం చేసే మనసు లేనప్పుడు ఆ చేతులు ఎందుకే నీకు? బా, ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ ఏం మాట్లాడినా దాన్ని కౌంటర్ వేస్తావు. ఎందుకు లవ్ చేస్తుంది? హాయ్ ప్రసాద్. హాయ్ రకన్నా, హౌ ఆర్ యు? ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా ప్రత్యూష. ఈరోజు రావచ్చు కదా. ఏంటి స్పెషల్? నువ్వేగా అప్పుడేదో నీ మనసులో మాట నాకు చెప్పాలి అన్నా. ఎంతమందికి చెప్తావురా నాయనా? 10 minutes అక్కడ ఉంటా. బాయ్ ప్రసాద్, వెయిట్ చేస్తుంటా. బాయ్ రకన్నా. ఇప్పుడే కదరా భ్రమరావు వెనకబడ్డావు, మధ్యలో ప్రత్యూష ఎవర్రా? ప్రత్యూష ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్స్ ఇప్పుడు మెచ్యూర్ అయింది. మరి భ్రమరా? భ్రమరా ఒక భ్రమ అనుకుని మర్చిపోవటమే. ఏంటి సడన్ గా చేంజ్ అయ్యావు? ఎంతసేపు అని వాళ్ళు వెంట పడతాం. అలసిపోవడం అలసిపోవడం తప్ప ఏముండదు అక్కడ. పైగా వాళ్ళ బాబుని కన్విన్స్ చేసేంత ఓపిక నాకు లేదు. లవ్ అనేది గో విత్ ఫ్లోలో ఉండాలి, ఏదో వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయినట్టు ఉండకూడదు. సో ఇప్పుడు ప్రత్యూష, ఎస్. తర్వాత వైష్ణవి. అమ్మాయికి నీకు బ్రేకప్ అయిపోయింది కదా. దానికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ చిన్న గేమ్ ఆడొచ్చేద్దాం అనుకుంటున్నా. అలా చేయడం తప్పురా. వైషుతో బ్రేకప్ అయిపోయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే భ్రమరాతో లవ్వా అన్నావు. అది ఏకంగా పెళ్ళే చేసుకుంది.
ఒక మనిషిని చంపేయడం కన్నా బెదిరించడంలోనే మజా ఎక్కువ ఉంటుంది. ప్రత్యూషతో నాకు డేట్ ఉంది. బాయ్. ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్సులో వెళ్ళిపో. ఓకే? ఏదో చెప్పాలన్నా అప్పుడెప్పుడో చెప్తే ఇప్పుడు అడుగుతావేంటి? టైం పడుతుంది కదా. అఫ్ కోర్స్ కరెక్టే, కానీ సడన్గా నేను చూసి చెప్పాలంటే ఓకే, నేను చెప్పేస్తా. ప్రసాద్, ఎమోషనల్గా నీతో చాలా కనెక్ట్ అయ్యాను. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నవ్విస్తావు అండ్ చాలా కేర్ చూపిస్తావు. సో 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 యువర్ లైక్ మై బ్రదర్. హలో, అన్నయ్య అవడానికి ఇవన్నీ ఎవరు చేయడండి? నల్లగుంటే అన్నయ్య అనేస్తావా? ఆఫీస్కి పిలిచి మరీ ఫీలింగ్స్ అన్ని చెప్పేశావు. నువ్వు ఒడేలారు పెట్టిన బట్టలు వేసుకొచ్చినప్పుడు అర్థమైంది ఇలాంటి ఏదో జరుగుతుందని. నేను హర్ట్ అయ్యాను. బొంగుమూతి పెడితే కోతులో ఉంటా అని పెట్టట్లేదు. బాయ్. ప్రసాద్, ప్రసాద్, డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ లేకపోవడం నా తప్ప. అందరూ అన్నయ్య తెలా. ప్రసాద్. ఏంటి రాఖీ కట్టేస్తావా? నాకు ఓకే. సరే, చెమ్కీలున్న రాఖీ కట్టు, చూడ్డానికి బాగుంటుంది. చెయ్యి. ఎహే, రాఖీ గురించి కాదు, నిన్ను బ్రో అన్నా కదా. అంటే ఇప్పుడు బాబాయ్ అని పిలుస్తావా? ఏంటే నాకు ఈ టార్చరా? నువ్వు నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నాకు చాలా అర్థం కావు, అందుకే ఎవరు నాతో. ఆ? ఇది ఎన్ని రోజులు ఉంటుందో? మరిందాక బ్రో అన్నావు. ఊరికే నేను నేర్పించడానికి. ఏ నువ్వు మాత్రం లీవ్ కావాలని మెయిల్ పెట్టి డేట్ కూడా మెన్షన్ చేయవుగా. ఇది అంతే. అంతేలే, లవ్ అన్నాక సర్ప్రైజ్లో శాడజంలో ఉండాలి. కానీ మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా. లవ్ అంటేనే ఒక పెంట. నువ్వు హ్యాపీగా ఉండవు నీ చేతిలోనే ఉంది. అఫ్ కోర్స్ అందులో నేను ఒక పార్ట్ అనుకో. ప్రాక్టికలీ ఎస్, ప్రాక్టికల్స్ చేస్తూ మాట్లాడదాం. కుర్రోళ్ళకి సేకరెట్ల పని సాయంత్రం వస్తానే. బాయ్. నాకు సొసైటీలో చాలా పెద్ద పేరుంది. నీకంత రాకపోయినా ఎంతో కొంత వస్తుంది. ఎంత? జూనియర్వి క్వశ్చన్స్ అడగకూడదు. నువ్వు లాయర్ అవ్వకపోయినా పర్లేదు, కోర్టు బయట మాత్రం జిరాక్స్ కొట్టు పెట్టుకోకు. హస్బెండ్ వైఫ్ అంటే ఈక్వల్ కదండి. ఇలాంటి ఈక్వేషన్స్ పెట్టుకుంటేనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి గొడవలు అవుతాయి. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. మన లైఫ్ ఇలా ప్రశాంతంగా ఉంటే చాలు. వైషు, నువ్వు నా దగ్గర ఏం దాచకూడదు. ఏమీ దాచలేదు కదా? లేదు, అయినా దాచుకునే అంత ఫ్లాష్ బ్యాక్స్ ఏం లేవులేండి నాకు. మే కమిన్. పాలేసేవాడు కూడా పొద్దున్న పళ్ళు తొంగని వస్తాడరా. నువ్వేంటి ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చేస్తున్నావు? ఏసీ కోసమా? అవి ఏటీఎంలో కూడా ఉంటాయి కదా. మరి దేనికి వచ్చావు? నేను వైషుతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటంత పర్సనల్? అయినా నువ్వు అంత క్లోజ్గా పెళ్ళడం నాకు నచ్చట్లేదు. మేము ఎప్పటి నుంచి అలానే పిలుచుకుంటాం. చెప్పవే. ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా ప్రసాద్. అయితే మన మధ్య జరిగిన మర్చిపోయావా? మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఏం జరగలేదు. మారిపోయావు వైష్ణవి, నువ్వు మారిపోయావు. బ్రేకప్ అయిన తర్వాత కూడా నాకేంట్రా ఈ టార్చర్? నేను వచ్చిన పని అయిపోయింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్.
దాచేంత ఫ్లాష్ బ్యాగులు లేవన్నావు. ఈ ఫ్లాష్ మ్యాన్ గాడితో ఇన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయని నాకు చెప్పలేదు. అంటే చెప్తే మీరు ఫీల్ అవుతారని. నన్ను ఎందుకు మోసం చేసావు? నేనెవరిని మోసం చేయలేదు. అతనే నన్ను కొండ మీద వ్యూ పాయింట్కి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేయకపోతే పైనుండి కిందికి తోసేస్తాడేమో అని భయంతో యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత వాడి బిహేవియర్ నచ్చక బ్రేకప్ చెప్పేశాను. అవును, ఇప్పుడు ఇది నిజమని నమ్మకపోతే మనశ్శాంతిగా ఉండలేను. నేను చెప్పింది నిజంగానే నిజం. మీ మీదొట్టు. సరే, నమ్ముతాను. నీకేం కావాలని నన్ను అడుగు. కుక్కరు, బ్లూ కలర్ డ్రమ్ము తప్ప. సారీ, ఈ విషయం ముందే చెప్దామనుకున్నా కానీ. వైషు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాగ్ ఉంటుంది. కాకపోతే నీ ఎక్స్ లవర్ నా క్లయింట్. కళ్ళ ముందే ఉంటే అంత చిరాగ్గా ఉంటుంది చెప్పు. ఆ? మహా అయితే 2 సార్లు కాఫీకి వెళ్ళుంటాం అంతే. వాడు పెద్ద రెడ్ ఫ్లాగ్. నేను నిన్ను నమ్ముతాను. ఈరోజే మన ఫస్ట్ నైట్కి దొంగమూర్తం పెట్టేస్తాను. నీకు ఓకే కదా? నాకు ఓకే. నాకు కూడా ఓకే. మళ్ళీ ఎందుకు వచ్చావరా? ఆ? వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది. తనకిచ్చి వెళ్దామని. జాగ్రత్త వైష్ణవి. వెళ్తాను.